ఇది యాక్సిడెంట్ కాదు బావా, ఎవరో కావాలని చేశారు. ఈ పిల్లతో అయినా సుఖంగా ఉంటున్నాడా అంటే మధ్యలో నీ చెల్లెలు రేఖొచ్చి వీళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. సర్వికల్ క్యాన్సర్. తనని బతికించండి డాక్టర్. నాకు చేతనైనంత వరకు నేను చేస్తానమ్మా. నీ చేతుల మీదుగా జరగాల్సిన దసరా పూజలు నేను చేస్తున్నాను. నువ్వు బావుండాలని కోరుకుంటూ నిష్ఠతో చేస్తాను. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. నాన్నా కూర్చో రండి. ఎలా ఉందిరా? పర్వాలేదు నాన్న, తగ్గిపోతుంది. ఒంటికి తగిలిన గాయం కదా, రోజులు గడిస్తే అదే తగ్గిపోతుంది. అదే మనసుకు తగిలితే చాలా కష్టం, తొందరగా మాను. నేను మాట్లాడుతుంది మా గురించి కాదురా, మాది తరిగిపోయే వయసు. అయినా కన్నవాళ్ళం కాబట్టి నువ్వే తప్పు చేసినా మేము సర్దుకుపోతాం. కానీ నీ భార్య తండ్రి ఎవరో తెలియని పిల్లను చేసుకుంటే లోకం అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తారా అన్నందుకు నా మాట కాదని వెళ్ళిపోయావు. మా ముఖాలు కూడా చూడలేదు. నాన్న, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవన్నీ గుర్తు చేసి నిన్ను విసిగించడం కోసం రాలేదురా. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కష్టపెట్టకుండా కాపురం చేయాలిరా. అప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. నువ్వు ఎవరో రేఖ అనే అమ్మాయితో తిరుగుతున్నావట, నిజమేనా? ఈ విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు. నాకెవ్వరూ చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. నాన్న, అసలు ఆ విషయం వద్దురా. నాకేదో సంజాయిషి ఇచ్చుకోవాలని చూడకు.
సంజాయిషి ఇవ్వాల్సింది నాకు కాదు, నీ మనసుకిచ్చుకో. నమ్ముకున్న భార్యకు ఎంతవరకు న్యాయం చేస్తున్నానా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. రే, నీకో విషయం చెప్పనా? మీ అమ్మకు నాకు చాలా విషయాల్లో మాట పట్టింపులు వచ్చి ఏళ్లకి ఏళ్ళు మాట్లాడకుండా ఉన్న రోజులున్నాయి. అయినా ఏ రోజు మీ అమ్మ నాకేదీ తక్కువ చేసింది లేదు. అలాగే నేను మీ అమ్మకు దేనిలోనూ అన్యాయం చేయలేదు. కానీ నా పరిస్థితి ఇలా అయితే చివరికి నన్ను చూసుకుందెవరు? అదేగా. అందుకే చెప్తున్నానురా, ఏ మగాడికైనా చివరికి కట్టుకున్న భార్యే దిక్కవుతుంది. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మాట పట్టింపులొచ్చినా కట్టుకున్న భార్యకు మాత్రం అన్యాయం చేయకూడదురా. నాన్న, అసలు రేఖ ఎవరో ఏంటో తెలుసుకోకుండా. అవసరం లేదురా. నేను విన్నది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది వేరే విషయం. నీ వరకు నువ్వెలా ఉండాలో కన్న తండ్రిగా ఒక మాట చెప్తున్నాను, అంతే. నిద్రపో. అమ్మా విజయ, ఎప్పుడో చిన్నప్పుడు నీ చేత దేవీ నవరాత్రులు జరిపించేవాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ వైభవం చూడబోతున్నావమ్మా. ఆ తల్లి దయతో పుట్టావని నీకు విజయదుర్గా అని పేరు పెట్టావమ్మా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. పూజారి గారు, ఈ నవరాత్రులు అమ్మాయి చేత పూజలు చేయించాలని మా కోరిక. అలాగే. చూడమ్మా, ఈ 9 రోజులు అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. ఆ అమ్మ కటాక్షం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను అనుకున్నది నిజంగా నెరవేరుతుందా పూజారి గారు? అమ్మను నమ్ముకుంటే అన్నీ నెరవేరుతాయి. జగన్మాతను మించిన దైవం లేదు. మనసా వాచా కర్మణ ఆ అమ్మను నమ్మి త్రికరణ శుద్ధిగా ఆ మహామాతను పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో వదిలేయకుండా పూజలు జరిపించాలి. రండి. అమ్మా, నేను నా కోసం ఏమీ కోరుకోవడం లేదు. ఇదిగో తన కోసం కోరుకుంటున్నాను. నాకు జీవితం ఇచ్చి తను చావుకు దగ్గరవుతుంది. తను అనాథలా చనిపోకుండా కాపాడమ్మా.
ఈరోజు శరన్నవరాత్రులు ప్రారంభం. అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అమ్మవారి మొదటి అవతారం. ఈరోజు అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. తరతరాలుగా కులదేవతగా నిన్ను పూజించే నీ పాపలము. అమ్మవారిని పూజ చేయాలి అనుకునేవారు వీలైతే త్రిసంధ్యలలోనూ తలస్నానం ఆచరించితే మంచిది. అలాగే ఏకభుక్తం ఉండాలి. ఈ రోజు నుంచి 9 రోజులు అమ్మవారికి కుంకుమార్చనతో పాటు లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజించాలి. ధ్యానం. అందరూ ధ్యానం చేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. అతని బారి నుండి రక్షించమని శక్తిస్వరూపిణియగు అమ్మను శరణు కోరగా ముగ్గురమ్మలు ఒక్కడిగా చేరి దుర్గాదేవి రూపాన్ని ధరించారట. శివుని నుండి శిరస్సును, విష్ణువు నుండి భుజములను, బ్రహ్మ నుంచి చరణములను, ఇంద్రాది దేవతల నుండి తలా ఒక శక్తిని పొంది అమ్మ దుర్గాదేవిగా అవతరించి దుర్గముడితో పాటు మహిషాసురుడి వంటి రాక్షసుని సంహరించి ఈ 3 లోకాలను కాపాడింది. అందుకే అమ్మవారి పూజని అత్యంత నియమనిష్టలతో జరుపుకోవాలి. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నాం నోతుభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతये నమః. ప్రణో దేవీ సరస్వతి భాజేభిర్భాజనేపతే ధీనాభవిప్రియవతో అపవిత్ర పవిత్రో భాసర్వావస్థాంగతే పుర యస్మరే పుండరీకాక్షం సభాభ్యంతరచుధేన్ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భుజముచాచాః బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భవః ఓం స్వః మహానః తపః అపవిత్ర పవిత్రో భాసర్వావస్థాంగతే పుర యస్మరే పుండరీకాక్షం సభాభ్యంతరచుధేన్ అదచుద్ధోదక స్నానం సమర్పయామి. దుర్గాదేవత్యై నమః. సర్వం సంపూర్ణమస్తు. తథాస్తు. ఓంకార పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికలకంఠీ ఆగమమితిన మయూరీ. నవరాత్రోత్సవ అలంకార గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి సర్వార్థగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి
చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శ్రీహరి ప్రణయాపురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాపురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి అమ్మా రేపు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమివ్వబోతున్నారు. రేపు ఆశ్వీజ శుద్ధ విద్య అనగా నవరాత్రుల్లో ఇది 2వ రోజు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహం అనేవి అమ్మ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఈ బాలా త్రిపుర సుందరిని ఆరాధిస్తే నిత్యం సంతోషం కలుగుతుంది, మనోవికారాలు తొలగిపోతాయి. అమ్మకు నైవేద్యంగా పాయసం పెట్టి 10 ఏళ్లలోపు బాలికకు కొత్త బట్టలు పెట్టాలి. త్రిశతి పారాయణం చేయాలి. బాలా త్రిపుర సుందరిగా అమ్మ బండాసుర పుత్రుణ్ణి అంతమొందించిన రోజు కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే పూజారి గారు. మావయ్య పాలు తీసుకోండి. ఏమ్మా వాడేం చేస్తున్నాడు? నిద్రపోతున్నారు. ఆ దెబ్బలేమన్నా తగ్గుముఖం పట్టాయా? ఇంకా నొప్పులతో ఏమన్నా బాధపడుతున్నాడా? పర్వాలేదు మావయ్య, తగ్గుతున్నాయి. రెస్ట్ తీసుకుంటున్నారు. నా గురించి మీ అత్తయ్య చూసుకుంటుంది కానీ నువ్వు మాత్రం వాడిని కనిపెట్టుకునే ఉండమ్మా. అలాగే మావయ్య. పిల్లాడేడమ్మా? బయట పిల్లలతో ఆడుకుంటున్నాడు అత్తయ్య. వాణ్ణి తెచ్చి కాసేపు ఇక్కడ కూర్చోబెట్టు. మీ మావయ్య గారికి కాలక్షేపంగా ఉంటుంది. అలాగే అత్తయ్య. ఏమే రేపొకసారి గుడికెళ్దామే. ఏంటి నువ్వేనా ఈ మాట అంటుంది? ఏ అనకూడదా? అది కాదయ్యా, ఇదివరకెప్పుడైనా గుడికెళ్దామా అంటే ఇంట్లో ఉండే దేవుడే కదా గుళ్ళోనూ ఉండేది, అక్కడికే వెళ్ళాలా అనేవాడివి. ఇప్పుడు గుడికెళ్దామంటుంటే ఆశ్చర్యంగా ఉంది. అవకాశం దొరికితే చాలు నన్నేదో ఒకటి ఆనందే నీకు మనశ్శాంతి ఉండదే? అక్కడికేదో తమకు తక్కువైనట్టు. ఇంతకీ గుడికెళ్లాలని ఎందుకనిపించింది? ఎందుకేమిటే, దసరా ఉత్సవాల్లో అక్కడ అమ్మవారిని చూసి వాడు తొందరగా కోలుకోవాలని మొక్కుకొని వద్దాం. ఏమిటోనే
వాడు అలా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నాను. బావుందయ్యా మీ తండ్రి కొడుకుల వరుస. వాడేమో నీకు నయం కావాలని ఎక్కడలేని దేవుళ్ళకి మొక్కుకుంటాడు, నువ్వేమో వాడు బాగుండాలని కోరుకుంటావు. ఇద్దరికీ కావలసినంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమున్నవాళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఎన్నాళ్ళు ఎలా దూరంగా ఉన్నారయ్యా? పిచ్చిదానా, ప్రేమన్న చోటే అలకలు కోపాలు కూడా ఉంటాయి. ఏ తండ్రికైనా కొడుకు మీద కనిపించని వాత్సల్యం ఉంటుంది. కొడుకే సర్వస్వం అని నమ్మే మనిషికి ఆ కొడుకే తను ఎదిరించి వెళ్ళిపోతే కోపం ఉండదా? ఎంతకాలమా? మరి ఒక్కరోజు పెంచుకున్న ప్రేమ, 28 ఏళ్ల నుండి పెంచుకున్న ప్రేమ అదెంతో ఇది అంతే ఉంటుంది. అమ్మాయి కూడా వస్తుందేమో తెలుసుకో, మనతో పాటు తీసుకెళ్దాం. అక్కడ అమ్మవారిని దర్శించుకుని వస్తే అంతా మంచే జరుగుతుంది. సరే చూద్దాంలే. చూద్దామేంటి, రేపు వెళుతున్నాం అంతే. అలాగేనయ్యా, ఎంత వయసు పెరిగినా మొండితనం మాత్రం తగ్గలేదు నీకు.